నమస్తే అందరికీ. రాష్ట్రంలో అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అండదండగా ఉండాల్సిన సర్కారు ఎన్ని విధాలుగా ఎంతోమంది పైన దాడులు జరుగుతున్నా కూడా వాటిని లెక్కజమ చేయకుండా, మినిమం ప్రింట్ మీడియాలో కూడా రాకుండా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాకుండా ఆ విషయాలను కప్పిపెట్టి ఎంతసేపున్న సోషల్ మీడియాలో ఈ కథనాలు వార్తలు రావడం జరుగుతూనే ఉంది తప్ప ఎక్కడైనా వ్యక్తులకు ఇబ్బందులు అయ్యాయి, సమస్యలు వచ్చాయి అంటే ఆ విషయాలను ఎక్కడ కూడా న్యూస్ పేపర్లలో రానివ్వడం లేదు. రానివ్వకపోయినా ఇబ్బందులు లేదు. మినిమం అధికారం ఎవరైతే ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ నాయకత్వమైన అక్కడికి వెళ్ళి ఫ్యాక్ట్గా ప్రత్యక్షంగా మీరు చూస్తే ఆ సమస్యలేమి, సందర్భాలేమి, ఎందుకు ఇబ్బందులు గురయ్యాయి, ఎందుకు దాడులు జరిగాయి, ఎందుకు ఈ అవమానకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అన్న ఆలోచనలు, విషయాలు తెలుస్తాయి. అలా కాకుండా ఎక్కడికి ఎవరు కూడా ఆ సమస్యల దగ్గరికి వెళ్ళకుండా, ఆ సమస్యల పైన మాట్లాడకుండా మీరు మీ సీట్లలో, మీ ఆఫీసులలో, మీ కార్యాలయాల్లో కూర్చుంటే పాలన ఎవరు అందిస్తారు, పరిపాలన ఎవరు చూస్తారు? అక్కడ పరిపాలన చేసే కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుండి, ఎంఆర్ఓ గారి దగ్గర నుండి వీళ్ళందరూ మీ కుర్చీలలో కూర్చుంటే ఎట్లా? బాగా ఆలోచన చేయాలి కదా. సమయం, సందర్భాలు, ఇబ్బందులు గురైనప్పుడు ఒకవేళ కలెక్టర్ రాలేకపోతే సబ్ కలెక్టర్, ఆ స్థాయి ఆర్డీఓ, రెవెన్యూ, అదేవిధంగా ఒక ఎంఆర్ఓ, మండల మెజిస్ట్రేట్ గారు, మరి దాదాపు 13-14 మండలాలకు సంబంధించిన ఒక ఆర్డీఓ గారు కూడా అక్కడికి వెళ్ళలేకపోతే, డిఎస్పీ గారు, ఆ పైన స్థాయి అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఆ విధానాలతో ఉంటే ఎలా? ఆలోచన చేయండి. అధికారం, పోలీస్ డిపార్ట్మెంటు, ఆ విధానంలో పై అధికారులు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఆ విధంగా ఒక ఎంపీ, తద్వారా మినిస్టర్లు, తద్వారా ఒక ముఖ్యమంత్రి, ఇన్ని విధాలుగా నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఎక్కడ కూడా మీరు ఆ సమస్యలపైన మాట్లాడకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన వ్యక్తులు చంపబడితే, చనిపోతే వెంటనే క్షణాలలో అక్కడికి పోయి వాళ్లకు పెద్ద పెద్ద పూలదండలు వేసి, వాళ్లకు నివాళులు అర్పించి, వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి అన్ని విధాలుగా మళ్ళీ మీరు మీ కారులో ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, పోతున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచించండి. ఓట్లు వేసేది ఎవరు? ఓట్లతో గెలిచేది ఎవరు? ఓట్ల కోసం పాకులాడింది ఎవరు? మా నాయకుడు అనేది ఎవరు? నేటి కాల పరిస్థితులలో ఎక్కడ కూడా దిక్కు దశ లేని సందర్భాలుగా ఈ పాలనలో ప్రజలు బతుకుతున్నారు అంటే ఇది పూర్తిగా కర్మఫలం మీదే. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తారు ప్రజలు. ఖచ్చితంగా రేపు ఈ శిక్షార్హులకు ఖచ్చితంగా మీరే బాధ్యులు. బాగా గుర్తుపెట్టుకోండి.